హాయ్ గైస్. చాలామంది ఏంటంటే ఓన్ బ్రదర్ గానీ, ఓన్ సిస్టర్ గానీ యూఎస్‌లో ఉంటే వాళ్ళ నేమ్ పెట్టరు DS-160లో. గైస్ పెట్టండి. ఏమంటున్నా అంటే నిజం చెప్పి వీసా రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు అబద్ధం చెప్పి వీసా ఇంటర్వ్యూకి మనం అబద్ధం చెప్తున్నామని తెలిస్తే వాడు రివ్యూలో రాస్తాడు ప్రతిసారి ఇంటర్వ్యూలో. ఎందుకంటే నెక్స్ట్ వాడికి వెళ్ళిపోతుంది మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు. సో మీకు లైఫ్‌లో ఎప్పుడు వీసా రాదు. వస్తది రావచ్చు, బట్ ఎందుకు రిస్క్ ఎందుకు అబద్ధం చెప్పడం వల్ల ఏమొస్తుంది? సో నాకు తెలిసి బ్రదర్ గానీ, సిస్టర్ గానీ యూఎస్‌లో ఉన్నంత మాత్రం మనకు వీసా రావద్దు అని గ్యారంటీ ఏం లేదు. పక్కా వీసా వస్తది. మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ పక్కా చెప్తే అంటే వాడు ఇంప్రెస్ అవుతాయి. చాలామంది అనుకుంటాం ఓకే మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ యూఎస్‌లో ఉంటే నేను అక్కడే ఉండిపోతానేమో అని వాడు ఇంటెన్షన్‌లో ఫీల్ అయిపోయి వీసా ఇవ్వడం అలా ఏముండదు గైస్. అలా ఏముండదు. సో ఓన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ యూఎస్‌లో ఉంటే వాళ్ళని ఏం పెట్టండి, ఏం కాదు. చాలామంది అనుకుంటామంటే ఏం కాదు వాళ్ళు మేనేజ్ చేద్దాం అనుకుంటాం. మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే వాడు చాలా మందిని చూస్తాడు. మన వాయిస్ టోన్, మన ఎక్స్ప్రెషన్ బట్టి వాడు ఈజీ చెప్పేస్తాడు అని చెప్పి నిజమా కాదా అని. సో రిస్క్ ఎందుకు? ఏం కాదు పెట్టేసేయండి DS-160లో. కళ్ళు మూసుకొని మీ ఓన్ బ్రదర్ ఉంటే నేమ్ పెట్టేసేయండి. అంటే కళ్ళు మూసుకోకండి, పర్ఫెక్ట్ నేమ్ రాయండి DS-160లో. దాంట్లో ఉంటుంది రిలేషన్ కూడా ఉంటుంది. మీకు అతను ఏమవుతాడు